ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆన్లైన్లో మీరు ఏ విధంగా అప్లికేషన్స్ పెట్టుకోవాలో క్లియర్గా నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. మీరు కంప్లీట్గా వీడియో చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. యూజర్ నేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. సో మీకు ఓటీఆర్ కంప్లీట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కదా, అది ఎంటర్ చేయండి. మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి కింద లాగిన్ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండ్ డేట్ ఇవన్నీ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు అప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి. అప్లైపై క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపిస్తుంది అనమాట. హిందీ, ఇంగ్లీష్లో ఉంటుంది. సో అది చూసిన తర్వాత ఫిల్ ఫామ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్లో పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్పై క్లిక్ చేసాక సక్సెస్ అని చెప్పేసి చూపిస్తుంది. ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తారు. ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. సో మీరు చదివినటువంటి హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటనేది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అంటే ఈ జాబ్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కదా, అదే ఉంటుంది, మనం చేంజ్ చేయలేము. తర్వాత ఈక్యూ స్టేటస్ అని చెప్పేసి అడుగుతుంది. ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారని చెప్పేసి ఇవన్నీ. తర్వాత మీరు ఇక్కడ నేమ్ ఆఫ్ బోర్డ్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఇక్కడ డౌన్ ఏరో ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క బోర్డు ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని లేదా తెలంగాణ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పర్సంటేజ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పర్సంటేజ్కి సంబంధించి మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత 10thలో అనేది మీరు ఇక్కడ ఇవ్వాలి. అదే మీరు CGPAలో ఉన్నట్లయితే CGPAలో ఇవ్వాలి. 2 ఉంటే 2 ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మీరు సెకండ్ స్టెప్లో చూసుకుంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్లో వెదర్ యు ఆర్ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి అడుగుతున్నారు. నో అని చెప్పేసి ఇవ్వండి. ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. ఇంకా మీరు ఎస్ అని చెప్పేసి ఇస్తే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేయాలన్నమాట. నో అని చెప్పేసి ఇస్తే అవేం అవసరం లేదు. తర్వాత ఇక్కడ వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు ఏజ్ సరిపోవట్లేదు అనుకునేటువంటి క్యాండిడేట్స్ SC STస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, OBCస్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో మీరు ఏజ్ రిలాక్సేషన్ యాడ్ చేసుకోవాలి మీకు అవసరం ఉంది అనుకుంటే ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. లేదు అంటే నో అని చెప్పేసి ఇవ్వాలి. ఎస్ అని చెప్పేసి ఇస్తే ఇక్కడ ఇఫ్ ఎస్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అని చెప్పేసి అడుగుతుంది. సో మీ కేటగిరీకి ఒక కోడ్ ఉంటుందన్నమాట. మీ కేటగిరీ నేమ్ కూడా ఇక్కడ చూపిస్తుంది, అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ DOPT అండ్ PTs అని చెప్పేసి అంటున్నారు. నో అని చెప్పేసి ఇవ్వండి, లేదా ఎస్ అని చెప్పేసి ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీరు ఏది ఇచ్చినా ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఎస్ ఆర్ నో ఇవ్వచ్చు. సో సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేశాక మీరు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తారు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2లో చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ అని చెప్పేసి అడుగుతుందండి. మీరు 3 ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకోవాలి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్లో మీకు దగ్గరగా ఉండేటువంటి సిటీ ఎగ్జామినేషన్ సెంటర్గా ఉండి, సెకండ్ ప్రిఫరెన్స్లో మరొక సిటీ, థర్డ్ ప్రిఫరెన్స్లో మరొక సిటీ ఇవ్వాలన్నమాట. ఈ విధంగా 3 ప్రిఫరెన్సెస్ ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత చూసుకున్నట్లయితే మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి హిందీ, ఇంగ్లీష్తో పాటు రీజనల్గా 13 లాంగ్వేజెస్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. మీరు తెలుగులో ఎగ్జామినేషన్ రాయాలి అనుకుంటే ఈ డౌన్ ఏరోపై క్లిక్ చేసి తెలుగు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, లేదా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఇంకా ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే లాంగ్వేజ్ నేమ్ని మళ్ళీ వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత RUA నేషనల్ క్యాడెట్ కార్ప్స్ NCC సర్టిఫికేట్ హోల్డర్ అని చెప్పేసి అంటున్నారు. మీకు NCC A కానీ B కానీ C కానీ సర్టిఫికేట్స్ ఉంటే మీరు అందులో సర్టిఫికేట్స్ కనుక మీరు కలిగి ఉన్నట్లయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. ఇంకా ఒకవేళ మీరు కలిగి ఉంటే ఆ సర్టిఫికేట్ ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ మీరు ఆ సర్టిఫికేట్ నేమ్ ఎంటర్ చేయాలి. హ్యావ్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ గేమ్ ఆర్ స్పోర్ట్ ఇన్ ది డిస్ట్రిక్ట్స్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ అని చెప్పేసి అడుగుతున్నారు. స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ ఉంటే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. ఒకవేళ మీరు ఎస్ అని చెప్పేసి ఇస్తే నేమ్ ఆఫ్ ది స్పోర్ట్ లేదా గేమ్ ఏంటని చెప్పేసి అడుగుతారు, అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఉన్నట్లయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఫిలప్ చేయాలన్నమాట. తర్వాత డిస్ట్రిక్ట్ డొమికైల్ ఇంకా
పర్టికులర్ ఏ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు. స్పోర్ట్స్ కోటా ఉంది అని చెప్పేసి ఇచ్చినటువంటి వారు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేయాలన్నమాట, సింపుల్ అవి. తర్వాత హ్యావ్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ ది స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆఫ్ యువర్ ఆరిజిన్ టు స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆఫ్ యువర్ డొమికల్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మీరు మైగ్రేట్ అయ్యారా అంటున్నారు. ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ మీరు ఇవ్వండి. మైగ్రేటెడ్ అంటే ఒక స్టేట్ నుంచి మరొక స్టేట్కి వెళ్ళారా నివాసం కోసం అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఎస్ అని చెప్పేసి ఇస్తే కింద ఉన్నటువంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేయాలన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేయాలి. నో అని చెప్పేసి ఇస్తే ఇవేమీ అవసరం లేదు. తర్వాత క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు మిలిటరీ ఆర్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత క్యాండిడేట్స్ బిలాంగ్ టు బోర్డర్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ మీరు బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నట్లయితే ఓకే. సో దానికి సంబంధించి ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి, లేదా నో అని చెప్పేసి ఇవ్వండి. ఇంకా ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్ సిఏపిఎఫ్స్ లేదా ఆర్గనైజేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బాక్స్లో మీ యొక్క ప్రిఫరెన్స్ నంబర్ ఏంటనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. బిఎస్ఎఫ్లో అయితే దానికి సంబంధించిన కోడ్, సిఐఎస్ఎఫ్లో అయితే దానికి సంబంధించినటువంటి కోడ్, ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాలి. ఇవన్నీ మనకి ఎక్కడ తెలుస్తాయి ప్రిఫరెన్సెస్ అంటే మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో ఉంటుంది. మీరు ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్లో 14.9 పాయింట్ దగ్గర ఇన్ ది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అని చెప్పేసి ఇచ్చారు. సో బిఎస్ఎఫ్ అయితే ఏ, సిఐఎస్ఎఫ్ అయితే బి, అలాగే సిఆర్పిఎఫ్ అయితే సి, ఎస్ఎస్బి అయితే డి, ఐటీబీపీ అయితే ఈ, అస్సాం రైఫిల్స్ అయితే ఎఫ్, ఎస్ఎస్ఎఫ్ అయితేనేమో హెచ్ అనమాట. ఈ విధంగా కోడ్స్ అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి కోడ్స్, మీరు ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్ ఈ కోడ్స్ని బట్టి ఉంటుంది. మీరు ఫస్ట్ బిఎస్ఎఫ్కి ఇవ్వాలి అనుకుంటే ప్రిఫరెన్స్ ఏ ఎంటర్ చేయండి, తర్వాత బి, ఈ విధంగా మీరు ఇవ్వాలన్నమాట. ఇదే ప్రిఫరెన్స్ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసి, సో మీరు పోస్ట్ డీటెయిల్స్పై క్లిక్ చేస్తే డీటెయిల్స్ అన్నీ వస్తాయి, మీరు చూసుకొని ఆ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బార్డర్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి అడిగారు కదా, ఒకవేళ మీరు ఎస్ అని చెప్పేసి ఇస్తే మీరు అసలు మీ డిస్ట్రిక్ట్ బార్డర్ డిస్ట్రిక్ట్లో ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ లాస్ట్ పేజ్లోకి వెళ్ళినట్లయితే మీకు ఈ బార్డర్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి, మీరు చూసుకోండి. తర్వాత మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఈసారి కొత్తగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. లైవ్లో మీరు ఫోటోని అప్లోడ్ చేయాలి. దానికి సంబంధించి ముందుగా మీరు మొబైల్ అప్లికేషన్ ఉంటుంది MySSC అని చెప్పేసి. గూగుల్ ప్లే స్టోర్లోనికి వెళ్ళి MySSC అనేటువంటి ఆప్షన్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఎస్ఎస్సికి సంబంధించిన యాప్ వస్తుంది. మీరు అందులో లాగిన్ అవ్వాలి. డాష్బోర్డ్లోనికి వెళ్ళిన తర్వాత మై అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆ లాస్ట్ స్టెప్ వరకు వెళ్ళిన తర్వాత ఆధార్ ఆథెంటికేషన్ వెరిఫికేషన్ అని చెప్పేసి చూపిస్తుంది. అక్కడ మీరు డైరెక్ట్గా ఫేస్ రికగ్నిషన్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ని, మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేసుకోవాలన్నమాట. లైవ్లో మీకు సంబంధించిన ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫోటో అప్లోడ్ చేయడానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అనేది ప్లెయిన్గా ఉండాలి, మంచి లైట్ ఉండాలి, అలాగే మీ ఐ లెవెల్ అనేది కరెక్ట్గా ఫోన్కి ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఓకే. సో మీరు స్ట్రైట్గా చూస్తూ ఉండాలన్నమాట. ఆ యాప్లో అప్లికేషన్లో మీకు రెక్టాంగులర్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ రెక్టాంగులర్ బాక్స్లో మీ ఫేస్ ఫిట్ అయ్యే విధంగా పెట్టుకోవాలి. ఎటువంటి క్యాప్ కానీ, మాస్క్ కానీ, గ్లాసెస్ కానీ ఇవేమీ మీరు పెట్టుకొని ఉండకూడదు. సో జాగ్రత్తగా మీరు క్యాప్చర్ చేయాలి. సో క్యాప్చర్ లైవ్ ఫోటో అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఇవన్నీ కూడా మీరు ఇది చేయాలన్నమాట. ఇక్కడ మనకి QR కోడ్ ఇచ్చారు. ఈ QR కోడ్ని స్కాన్ చేస్తే మీకు యాప్ అనేది రావడం జరుగుతుంది. యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి MySSC అని మీరు సెర్చ్ చేస్తే మీకు యాప్ వస్తుంది. తర్వాత మీకు సంబంధించిన సిగ్నేచర్ని JPG ఫార్మాట్లో 20 KB లోపు ఉండే విధంగా, 10 KB నుంచి 20 KB మధ్యలో ఉండే విధంగా చూసుకొని మీరు ఆ యొక్క సిగ్నేచర్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేయండి. మీ యొక్క సిగ్నేచర్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. మంచిగా కరెక్ట్గా ఉండాలి, అప్పుడే అప్రూవ్ అవుతుంది, లేదంటే రిజెక్ట్ అవుతుంది. సో ఫోటోగ్రాఫ్ కూడా చూసుకున్నట్లయితే మీ యొక్క ఫోటోగ్రాఫ్ ఈ విధంగా మీరు లైవ్లో మీకు సంబంధించినటువంటి ఫోటోని మీరు క్యాప్చర్ చేయాలి జాగ్రత్తగా. సో జాగ్రత్తగా మీ యొక్క ఫోటోని క్యాప్చర్ చేయండి. ఈ విధంగా కనుక మీరు క్యాప్చర్ చేస్తే రిజెక్ట్ అవుతుందన్నమాట అప్లికేషన్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసిన తర్వాత లాస్ట్లో మీరు సబ్మిట్ చేశాక మీకు ఫీ పేమెంట్ చేయాల్సినటువంటి క్యాండిడేట్స్కి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు ఫీ పేమెంట్ చేసి సబ్మిట్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము మీకు ప్రొవైడ్ చేస్తున్న మారథాన్ ఫుల్ కోర్స్ని తీసుకోండి. థ్యాంక్ యూ.